ఏంటి సంగతులు? ఈరోజు చికెన్ గ్రిల్ చేద్దాం. అరే తీరా సిలిండర్, తీరా సిలిండర్. ఫుల్ ఉందా ట్యాంకు? హాఫ్ ఉందా? హాఫ్ ఉందా? సరిపోద్దిలే మనకి. పెట్టే పైపు. ఫస్ట్ కాసేపు గ్రిల్ని ప్రీ హీట్ చేసుకుందాం. ఆంజీరా ఆంజీరా, ఇది గ్యాస్ అన్నావు కదా, లైటర్ ఏది? ఇది లైటరా? ఆన్ అయింది రో. ఎన్ని ఉన్నాయి స్టవ్లు? 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఆన్ చేసి, 5 ఆన్ చేసి లోలో ప్రీ హీట్ చేయి. ర్యాప్ ఉందా? అల్యూమినియం ర్యాప్. అల్యూమినియం ర్యాప్ ఉందా? పట్టుకురాపో. పెట్టేద్దాం. పెట్టేసి ప్రీ హీట్ చేసి మంచిగా చికెను మసాలాలు పట్టించి మంచిగా లోపల స్నానం చేపిస్తాం అనమాట. ఓకే, 2 లేయర్స్ ఉన్నాయి, ఒక లేయర్ సరిపోయింది. ఇంకొంచెం వెడల్పు, ఇంకా అక్కడ ఇంకొంచెం వెడల్పు ఉండాలి. యా, కాలుతుంది, ఆల్రెడీ వేడెక్కుతుంది, జాగ్రత్త. ఇంకో సైడ్ ఎక్కి. ఫస్ట్ ఇది పెట్టి మనం ఆన్ చేయాల్సింది, కానీ మనకు ఆగదు రోజు. దట్స్ ఓకే, చాలే. ఒక్క 5 నిమిషాలు మూత పెడితే ప్రీ హీట్ అయిపోయింది అనమాట మొత్తం గ్రిల్ అంతా కూడా. టెంపరేచర్ కూడా ఉంది ఇక్కడ. చికెన్ మంచిగా మసాలాలు పూసి పెట్టామన్నమాట. చలేస్తుందా అమ్మ? ఆగు, మంచిగా నిప్పుల్లో స్నానం చేపిస్తా. ఓకే, మంచిగా ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయ పేస్టు, గరం మసాలా 5-6 గంటల నుంచి మ్యారినేట్ అవుతుంది. ఉప్పు హారింది, ప్రీ హీట్ అయినట్టుంది. ఇదిగో సెంట్రా, ఇటు కెమెరా తీసుకుంటారా, ఇక్కడ చూసి. ఇది ఆల్రెడీ 300 ఫారెన్ హైట్, అంటే 180 డిగ్రీస్ పైన ఉందన్నమాట. ప్రీ హీట్ అయిపోయింది. సెగ కొడుతుంది. ఇప్పుడు ఆయిల్ స్ప్రే చేద్దాం. ఇది అయిపోయిందా? ఓకే, అందుకని ఇది తెచ్చావా? ఓకే, కొంచెం ఆయిల్ రాసేసి చికెన్ బెటర్ లోపు. నైట్కి చికెన్కి చికెన్ తందూరి చికెన్ గుళ్ళు మీద ఎంత సాలిడ్గా ఉన్నాయి ఒక్కొక్క. యాక్చువల్లీ ఇది లేకుండా బాగానే ఉంటుంది. అంటే ఇది ఉంటే అతుక్కోకుండా ఉంటుంది మనకు నీట్గా. అంటే అది ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. ఇట్లా ట్రై చేద్దాము. ఒక 4 ఇక్కడ పెట్టలేదు, లేకపోతే పైన పెట్టు. లోపలికి పెట్టినా. ఓకే, మళ్ళీ ఆయిల్ రాద్దాం. గార్లిక్ దంచా. ఏమన్నా వస్తుందా సౌండ్? వాన పడితే వస్తుంది చూడు. దానికి పైన వాటికి
అది ఉండండి, తిప్పేటప్పుడు ఒకసారి అదంతా మళ్ళీ మిక్స్ కొట్టి అప్పుడు పెడదాం. పెట్టే మూత. అంతే. ఇప్పుడు ఒక 20 మినిట్స్ పట్టిద్ది, 25 మినిట్స్, 20-25 నిమిషాలు. ఈలోపు ఏం చేస్తామో తెలుసు కదా, రే ఈ ఫ్రిడ్జ్లో సామాన్లు ఉన్నాయి తీసుకురాపో. పెట్టంగానే ఒక 5 నిమిషాలకి ఒక్కసారి ఇట్లా అనాలి, లేకపోతే ఏమైందంటే అతుక్కుపోయి కిందనే ఉంటాయి. ఒక్కసారి ఇలా అంటే అట్లా జ్యూస్ వచ్చింది కదా, కింద ఆయిల్ వచ్చింది కదా, దాని నుంచి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా అని మళ్ళీ ఇక్కడ పెట్టకూడదు, ఇట్లా అని మళ్ళీ అక్కడే పెట్టాలి. లూబ్రికేషన్. ఏందా మర్చిపోయాను అనుకుంటున్నా, ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా వేసేద్దాం గ్రిల్లులో. ఈలోపు మనోడు సామాన్ తీసుకొని వచ్చేస్తున్నాడు. బాగా కూల్ ఉందా? చిల్లు, సూపర్ చిల్లు ఉండాలి. నాలుగు చిల్లు ఉంటుంది, మామూలు చిల్లు ఉండదు, ఫుల్ చిల్లు ఉండాలి. ఇది ఒకసారి ఏం తిప్పక అంతే ఉంది. యాపిల్ కూడా పెట్టారు, స్వీట్గా అయితే బాగుంటుంది. ఇంకోటి కావాలి యాపిల్? వద్దులే, అబ్బో కాలుతుంది. ఈ గ్రిల్లు మిరపకాయలు, వీటిల్ని సెరానో పెప్పర్స్ అంటారు అనమాట. బాగా మంటగా ఉంటాయి. అంత బందోబస్తు ఇచ్చారు ఇది. ఎవరైనా అక్కడ తీసుకొని తాగితే ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ హోల్ ఉంది చూసారా, ఈ హోల్లో పెడడానికి ఒక పైప్ ఇస్తారనమాట. ఆ పైప్ అందులో పెట్టేసి ఒక లెవర్ ఇస్తారు. ఇదిగో ఇది పైపు, ఓకే, ఇది ఇందులో పెట్టాలి. ఇదిగో దీంట్లో ఫస్ట్ మర్చిపోయాను, ఇది పెట్టాలి. ఇది పెట్టి అంతే, సెట్ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ ఉందా, దీంట్లో స్టార్ట్ అయిపోయింది అంతే. ఇక ఇప్పుడు ఇంకోటి, ఫుల్ ఫోమ్ వస్తే స్టమక్ బ్లోటింగ్ రాకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. నురగపోతేనే మంచిది. ఒక 2 నిమిషాలు ఆగి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ పెగ్గేసుకుంది. ఇది 5 లీటర్లు. 5 లీటర్లు అంటే మన లెక్కలో 7 బీర్లు, కొంచెం అటు ఇటు 7 బీర్లు అనుకుంటా. ఇంకోటి ఉంది కదా ఫ్రిడ్జ్లో, ఇంకోటి ఉంది. ఇంకోటి ఈ బీర్లు ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి. ఓకే, ఇదిగో మన తెలంగాణ స్టాండర్డ్ అటుకులు చుడువ. అది నాకు నీకు ఈ గ్లాస్ తీసుకుంటే. Okay, cheers. Cheers. Weekend cheers. చికెన్ తిప్పాలి, టైం వచ్చింది. పర్ఫెక్ట్. తిప్పి మళ్ళీ ఒక రౌండు ఆయిల్ కొట్టాలన్నమాట.
చికెన్ గ్రిల్లింగ్ స్లోగా చేయాలి ఎప్పుడైనా, ఎందుకంటే ముక్కలు లావుగా ఉంటాయి కదా, లేకపోతే కింద మాడిపోతాయి, లోపల ఉడకవు. ఆయిల్ కొట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పండి సంగతులు. ఈ మధ్య చూసిన కామెంట్స్లో ఒకటి, నేను శాండీ ఫ్రెండ్స్ ఎలా అయ్యాము అని చెప్పి చూశాను కొన్ని కామెంట్లు. ఇండియా నుంచి ఫ్రెండ్స్ కాదు, మేము యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అయ్యాం. నేను మాస్టర్స్ రోజులు మేము చదువుకునే రోజుల్లో క్లాస్కి మధ్యలో బ్రేక్లో ఉంటే బయట చెట్టు కింద నిలబడి ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వీడు ఎక్కడి నుంచో వచ్చేవాడు, అంత దూరం నుంచి హే డ్యూడ్ అంటూ ఉండేవాడు, ఇగో ఇట్ట చూపెట్టి హే డ్యూడ్ అంటూ ఉండేవాడు. వీడోడ వెరైటీగా ఉన్నాడు రా నేను అనుకునేవాడిని, వాడు నన్ను అనుకునేవాడు అంటే వీడోడ వెరైటీగా ఉన్నాడు అని చెప్పి ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రము మరుసటి రోజుకే ఫ్రెండ్స్ అయిపోయాము, రూమ్లోకి రావటము. మరి ఒక వర్గం వాళ్ళు తొందరగా కలిసిపోతారు అంటానికి నిదర్శనం ఇదే. ఏమంటావురా? తర్వాత కొన్ని రోజులు రూమ్లో కలిసి ఉన్నాము, తర్వాత వేరే దగ్గర మాస్టర్స్ అయిపోయిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోయాము. నాకు యూఎస్లో బాగా నచ్చిన, బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్లో వీడు ఒకడు అనమాట. అయితే మాస్టర్స్ చదువుకునే రోజుల్లో PS3 PlayStation 3 ఆడుకోవాలని ఉండేది. అయితే డబ్బులు లేవు, జేబులో అకౌంట్లో అన్నీ దులిపితే $1 $2 ఉన్న రోజులు అనమాట. ఈడు వస్తే ఇంటికి మందేస్తా ఇట్లా చెప్పా, PlayStation కొనుక్కోవాలరా $300 అది. ఫస్ట్ నేను మనం మందేస్తూ నాకు నిన్ననే క్రెడిట్ కార్డ్ వచ్చిందని చూపించా. క్రెడిట్ కార్డు కొత్తగా మనవాడికి క్రెడిట్ కార్డు వచ్చింది. ఆన్ క్యాంపస్ కదా మనం, క్యాంపస్లో జాబ్ చేసేవాళ్ళం అనమాట. అయితే నా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేవు, వీడికి చెప్తుంటే క్రెడిట్ కార్డు వచ్చింది నాకు, ఇది తీసుకో నీకన్నా ఎక్కువ అని చెప్పి $300 ఇచ్చి క్రెడిట్ కార్డు కొనుక్కోమన్నాడు. ఎప్పుడు ఇస్తావని కానీ మళ్ళీ ఇస్తావా అని కానీ అడగలేదు, డైరెక్ట్ ఇచ్చేసాడు. మరుసటి రోజు వెళ్ళిపోయి కొనుక్కొని వచ్చేసి గాడ్ ఆఫ్ వారు NFS గేమ్స్ ఆడేసేవాళ్ళం. కానీ అప్పట్లో మనకి 300 అంటే ఒక 30,000 లేవల్ అది కదా. అప్పట్లో $300 అంటే మామూలు విషయం కాదు బాబు. $300 అంటే 24,000. ఇప్పుడంటే జాబులు చేస్తున్నాము, అప్పట్లో పిల్లలం కాబట్టి ఎక్కువ, కానీ చాలా పెద్ద డేర్ అనమాట ఫ్రెండ్షిప్ బాబు. అలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే. ఎరా చూడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ దవిడే. ఇంకొక విషయం ఏంటంటే ట్రూ ఫ్రెండ్షిప్, రోజు ఫోన్ చేసి, పొద్దున ఫోన్ చేసి, సాయంత్రం ఫోన్ చేసి, బాగున్నావా, పడుకున్నావా, తెల్లారిందా, అంతా మంచిదేనా, అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడో ఒక్కొక్కసారి 5-6 నెలలు 7-8 నెలలు కూడా అసలు ఫోన్లు కూడా చేసుకోం. కానీ అవసరమైంది అనుకుంటే ఆ టైంలో ఫోన్ చేసినా కానీ చెప్పు ఏంటి మ్యాటరు అని చెప్పి అవసరం తీర్చే వాళ్ళు ఉంటారు చూసావా, అది ట్రూ ఫ్రెండ్షిప్. ఏమంటారా? అంతేగా. ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదు, గుర్తు రాలేదా, నీకు అవసరమైనప్పుడే ఫోన్ చేస్తున్నావు అంటే నేను లేకపోతే నేను గుర్తులేనా, అలాంటి మాటలు అన్నారు అంటే ట్రూ ఫ్రెండ్షిప్ కాదు నా దృష్టిలో. దీర్ఘల్పరా. ఓకే, చికెన్ రెడీ, ఇందులో వేసేద్దాం. ఈ కింద బ్లాక్ అయిద్ది, ఎందుకంటే కింద రోస్ట్ అవుతూ ఉంటుంది కదా. యాపిల్ చూడు ఎలా అయిపోయిందో. ఉల్లిపాయలు, యాపిల్ ఎలా ఉందో చూద్దాం.
ఇదేంటి యాపిల్ పైనాపిల్ మళ్ళీ అయిపోయింది. ఈజీ క్లీనింగ్. ఓకే, రెడీ అటాక్ చికెన్. ఆ మిరపకాయలు సెరానో పెప్పర్స్ అంటారు, మంటగా ఉంటాయి, చూసి తిను. Okay. Try. తినరు, ఎట్టుందో చెప్పరా. లాంగ్ చల్లగానియా వేడిగా ఉన్నాయా? వాము ఉంది actually. ఇంకొంచెం వేడి అవ్వాలి. వామనే ఉంది. Super. సూపర్ సూపర్. చిల్లుందా? చిల్లుంది, 2 గంటలు ఆగిద్ది. iPhone 17 రిలీజ్ అయింది తెలుసు కదా, చూద్దామా వెళ్ళి? తెలుసుగా, నేను శాంసంగ్ వాడతా. ఆన్లైన్లో చెక్ చేసావా దాన్ని ఎట్లుందో? ఆన్లైన్లో చూసా, ఎట్లుంది? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ మధ్య పెట్టిన ఆస్ట్రానమీ అంతరిక్షం గురించి చెప్పిన కొన్ని షార్ట్స్ గురించి కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఏలియన్స్, ఈ గ్రహాంతరవాసులు, స్పేస్ గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది అని. న్యూక్లియర్ ఫిజిక్స్, జంతువుల గురించి చదివే జువాలజీతో పాటు ఆస్ట్రానమీ, అంతరిక్షం గురించి చదవటం ఎన్నో పుస్తకాలు చదివా, చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టు. అయితే అంతరిక్షం అనేది అనంతమైనది, ఊహకు అందదు. ఊహకు అందని కొన్ని ఉంటాయి. 1, 2, 3లలో పెద్దదేది ఊహించుకోండి, ఊహకు అందదు. అంతరిక్షం అనేది ఎంత పెద్దదనేది ఊహకు అందదన్నమాట. గెలాక్సీలు, మిల్కీవేలు, నెబ్యులాలు, సూపర్ జెయింట్స్, హైపర్ జెయింట్స్, పెద్ద పెద్ద నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, అబ్బో అనంతమే. అయితే రాత్రిపూట మీరు ఆకాశంలోకి చూస్తే ఆ పక్కన ఇక్కడ కనపడట్లేదు S25 అల్ట్రా మనం వాడేది. S26 అల్ట్రాలో ఏమైనా దించుతాడేమో చూద్దాం. పైన ఆరెంజ్ కలర్లో ఒక స్టారు ఇట్లా మెరుస్తూ ఉంటాడు. ఆ స్టార్ పేరు ఏంటంటే ఆ స్టార్ పేరు యాంటరీస్. ఆకాశంలోకి మార్స్ గ్రహం గనక ఎలా రెడ్గా మెరుస్తూ ఉంటుందో అంగారక గ్రహం అలా కనపడతాడు. ఆ స్టారు మన సూర్యరావు కన్నా కానీ 700 రెట్లు పెద్దోడు అనమాట. నక్షత్రాలు న్యూక్లియర్ ఎనర్జీ, ఎప్పుడైతే ఆ ఎనర్జీ అయిపోయిద్దో తర్వాత చనిపోతారు. చనిపోయే టైంలో సూపర్ నోవా అని చెప్పి పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చింది. ఆ ఎక్స్ప్లోజన్లో ఇనుము తయారయ్యి మొత్తం విశ్వమంతా కూడా అటు ఇటు పడేస్తూ ఉంటాడనమాట ఆ స్టార్ డైయింగ్ స్టేజ్లో. ఉదాహరణకి చెప్పాలి అంటే మన భూమిలోకి వచ్చిన ఇనుము అంతా కూడా, నిన్న షార్ట్లో చెప్పాను కదా, చనిపోయిన చుక్కల్లో నుంచి ఇనుము అటు ఇటు పడిపోతుంటే మన భూమిని వచ్చి బొంబార్డింగ్ అంటే వచ్చి గుద్దితే భూమిలోకి ఇనుము అనేది వచ్చింది. అంతకుముందు ఇనుము అనేది భూమిలో లేదు. ఆ యాంటరీస్ అనే స్టారు రాత్రిపూట చూడండి, ఈ ప్లేస్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాడు. ఆ స్టారు కొన్ని సంవత్సరాలకి చనిపోబోతున్నాడు. సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ స్టేజ్కి వెళ్తున్నాడు. ఆ స్టేజ్లో చనిపోయి ఇనుము తయారైద్ది. ఆ తయారయ్యే ఇనుము ఎన్ని కిలోలు తయారైద్ది అంటే, ఒకటి పక్కన 28 సున్నాలు పెడితే ఎన్ని కిలోలు ఉంటుందో అన్ని కిలోల ఇనుముని తయారు చేసి పెద్ద పెద్ద ముద్దలు, కొన్ని ముద్దలు భూమి కన్నా పెద్దగా ఉంటాయి. అటువంటి ముద్దలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మట్టుకు గాలిలో, ఆకాశంలో ఉండే అట్మాస్ఫియర్, ఇప్పుడు ఏదైనా గ్రహంకి దగ్గరికి వెళ్ళంగానే ఆ గ్రహానికి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. అక్కడ వచ్చే ట్రాక్షన్కి కాలిపోతాయి. కాలిపోకుండా కూడా దగ్గరికి వచ్చినాయి అనుకో, అంటే కాల్తా దగ్గరికి వచ్చి భూమిని గుద్దితే ఆ ముద్దలు పెద్దగా ఉంటాయి. కాబట్టి భూమిలోకి ఇనుము అనేది వచ్చింది. పైన ఉండే నక్షత్రాలన్నీ కూడా
90% ఉన్నాయో లేదో మనకు తెలియదు. వాటి నుంచి జనరేట్ అయిన లైట్ మన కంటికి వచ్చే లోపు అవి చనిపోయే ఉండొచ్చు అనమాట. అంత దూరాన ఉన్నాయి నక్షత్రాలు. అన్ని నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు చూస్తుంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ స్పేస్ గురించి, ఏలియన్స్ గురించి చాలామందికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. ఏరియా 51కి వెళ్ళమంటున్నారు కదా, నేను వెళ్దామని అనుకుంటున్నాను, నాకు టైం కుదరట్లేదు. త్వరలోనే వెళ్తా. అయితే ఏరియా 51 అనేది ఏలియన్స్ గురించి రీసెర్చ్ చేస్తాను అన్నట్టు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్లో. ఓకే, ఇంటర్నెట్లో ఏదైనా ప్రూవ్ చేయొచ్చు. మైకేల్ జాక్సన్ బ్రతికున్నాడని కూడా ప్రూవ్ చేయమంటారా? ఇంటర్నెట్లో ఉన్నాయన్నీ చూసి నమ్మకూడదు అనమాట. అది వెళ్ళి అక్కడ చాలా సీక్రెట్గా తయారు చేసే బాంబర్స్ని, చాలా ఫైటర్ జెట్స్ని, బాంబర్స్ని, కొన్ని వెపన్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. వాటిని బయటకి రివీల్ చేయడం ఇష్టం ఉండదు, అందుకని సీక్రెట్గా తయారు చేస్తారు. ఏదైనా సరే సీక్రెట్గా ఉంది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కంక్లూజన్కి వస్తూ ఉంటారు. అక్కడ అది చేసేస్తున్నారు, ఇక్కడ ఇది చేసేస్తున్నారు అని చెప్పి. సరే, ఇవన్నీ తర్వాత ఏరియా 51కి వెళ్దాము, త్వరలో వెళ్తా. ఇంకోటి ఏంటంటే, నేను గమనించింది నా లైఫ్లో, ఒక 30 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత కొత్తగా స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ అంత తొందరగా నిలబడదు. ఫెవికోల్ పెట్టి అతుకుపెట్టినట్టు అట్లా ఉంటుంది. ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఉంటారో వాళ్ళ బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. 20స్లో ఉండే ఫ్రెండ్షిప్ కూడా లైఫ్ లాంగ్ నిలబడిద్ది అని నా ఉద్దేశం. 30 తర్వాత ఎంతైనా డౌటే. ఏమంటావురా? 30 తర్వాతే డౌట్. 30 తర్వాత డౌటే. 30 తర్వాత కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఆ బాండింగ్ అంత ఉంటుందా అంటావా? అలా ఎక్కువ రోజులు ఉండదు. ఏదో క్లాస్లో ఉంటూనే ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. చిన్న దానికి కూడా ఫ్రెండ్షిప్ విడిపోవటము, ఆ అండర్స్టాండింగు, ఆ బాండింగు రాదు. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ని కాపాడుకోండి. ఇప్పుడు రెడీ టు అటాక్ అనమాట. ఉల్లిపాయ ఏం టేస్ట్ రా ఉల్లిపాయని గ్రిల్ చేస్తే పైన లేయర్ ఒక టేస్టు, లోపల లేయర్ ఇంకో టేస్టు. అదనమాట నా ఫ్రెండు, లివింగ్ లెజెండ్. ఫ్రెండ్స్ చాలా ముఖ్యం లైఫ్లో. ఫ్రెండ్స్ని వదిలిపెట్టకూడదు. అదనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం.